ఒక్కసారి మనం దిగిన తర్వాత ప్రాక్టికల్గా అప్రోచ్ అయిన తర్వాత మాత్రం చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో 2,500 రూపాయలకే 2,500 రూపాయలకే మీరు నా మెంటర్షిప్ అయితే తీసుకోవచ్చు. మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. మీకు సీట్ వచ్చేంత వరకు, అంటే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీ సీట్ ఎలాంటి ప్రాబ్లంలో పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 9949088091 ఇది నా మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేసి అప్పుడు మీరు నాతో మాట్లాడొచ్చు. లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే, చిన్న డౌట్లు ఉంటే ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత పేమెంట్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ రోజు జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే తెలియజేయడం కోసం ఈ వీడియో అనమాట. ఎవరు కూడా స్కిప్ చేయకండి. జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అండ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియో వింటున్నారో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలు మీకు రేపు సీట్ వచ్చిన తర్వాత చాలా ఉపయోగపడతాయి అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీకు చాలా వ్యాలిడ్ పాయింట్స్ అండ్ రిలయబుల్ పాయింట్స్ అయితే మీకు ఇక్కడ మన ఛానల్ నుంచి అయితే అందుతాయి. సో ముందుగా మనం ఇక్కడ ఏంటంటే మన తమ్ముళ్ళు చూశారు. సో జోసాలో సీట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? సో ఇక్కడ మనం చేసేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, సో ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారు, ఆ మిస్టేక్స్ని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కంప్లీట్గా వివరిస్తాను అనమాట. సో ముందుగా మనకి జోసా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అనేది మీకు తెలియాలి. యాక్చువల్గా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద స్టోరీ అనమాట. దాదాపు 1 అవర్ టైం పడుతుంది దానికి సంబంధించి. బట్ నేను బ్రీఫ్గా ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనకి జోసా కౌన్సిలింగ్కి సంబంధించి స్కెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది. స్కెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే మీకు పర్టికులర్ క్రైటీరియాస్ ఉన్నాయో, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయో, అవన్నీ ఎలిజిబిలిటీస్ ఉంటే మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ ఎలిజిబిలిటీస్ కూడా ఏంటి? ఎవరికైతే జోసా 2024 JEE 2024లో ర్యాంక్ వచ్చిందో, ఏ ర్యాంక్ అయినా కావచ్చు. సో 10+2 కంప్లీట్ చేయాలి అండ్ అలాగే అంటే 12th క్లాస్ అయిపోవాలి, ర్యాంక్ వచ్చి ఉండాలి, రైట్? సో వాళ్ళు ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మేము క్వాలిఫై అవ్వలేదు, అడ్వాన్స్ రాయలేదు, మరి జోసాకి రావచ్చా రాకూడదు అలాంటి డౌట్స్ ఏమొద్దు. మీకు వచ్చినటువంటి స్కోర్ కార్డు ఏదైతే మొన్న సెషన్ 2 తర్వాత వచ్చినటువంటి స్కోర్ కార్డు ఉందో అందులో మీకు ఏ ర్యాంక్ వచ్చినా సరే, ఎన్ని లక్షల ర్యాంక్ వచ్చినా సరే మీరైతే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి రిజిస్ట్రేషన్కి ఛార్జెస్ ఉంటాయంటే ఎలాంటి డబ్బులు ఉండవు. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఏ కేటగిరీ వాళ్ళకు కూడా డబ్బులు అయితే కట్టే పని లేదు, రైట్? రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఆ రిజిస్ట్రేషన్ డేట్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అడుగుతాడు. చాయిస్ ఫిల్లింగ్ అని ఉంటుంది. సో చాయిస్ ఫిల్లింగ్ రిజిస్ట్రేషన్కి ఒక 3 రోజులు టైం ఇస్తాడు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్కి ఒక 1 వీక్ టైం ఇస్తాడు, రైట్? ఈ 1 వీక్లో మనం 1 వీక్ డేస్లో మనకి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏంటనేది రోజు కొన్ని మీరు పెట్టుకోవచ్చు. లేదా ఒకేసారి పెట్టుకొని దాన్ని వదిలేయచ్చు. సో అది మీ ఇష్టం అనమాట. అన్ని రౌండ్లకి కలిపి ఒక్కసారే పెట్టాలి. సో నేను ఫస్ట్ రౌండ్లో ఇది పెడతాను, సెకండ్ రౌండ్లో ఇది పెడతాను, తర్వాత థర్డ్ రౌండ్కి, ఫోర్త్ రౌండ్కి ఇలా మార్చుకుంటాను, కొన్ని యాడ్ చేసుకుంటానంటే కలవది. మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఆ సిస్టమ్ మొత్తాన్ని, ఇట్ మీన్స్ 5 రౌండ్స్ అయితే 5 రౌండ్స్, 6 రౌండ్స్ అయితే 6 రౌండ్స్. ఈసారి జోసా అనేది 6 రౌండ్స్ అని అంటున్నారు. అఫీషియల్గా అయితే మనం వెయిట్ చేయాల్సి ఉండింది. సో అన్ని రౌండ్స్కి కలిపి ఒకేసారి చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. అంటే మనకి ఎక్కడెక్కడ కావాలి ఏంటి అనేది మొత్తం ఒకసారి పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకోటి అయితే చేస్తాను, ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏంటి చాయిస్ ఫిల్లింగ్ చేసాం. చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మాక్ సీట్ అలాట్మెంట్ ఫస్ట్ జరుగుతుంది. మాక్ సీట్ అలాట్మెంట్ 1 అంటే ఒక ట్రయల్ రన్ వేస్తారనమాట. అంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం మీకు ఎక్కడ సీట్ వస్తుంది అని. ఆ ట్రయల్ రన్ కూడా ఏది రౌండ్ 1 కంటే ముందు మాక్ సీట్ అలాట్మెంట్ 2 జరుగుతాయి. మాక్ సీట్ అలాట్మెంట్ 1, మాక్ సీట్ అలాట్మెంట్ 2. మాక్ సీట్ అలాట్మెంట్ 1 జరిగిన తర్వాత మీకు ఎక్కడెక్కడ సీట్ వచ్చిందో అలాట్ అవుతుంది. ఒక్కటే చూపిస్తుంది మీకు సీట్ వచ్చిందా రాలేదా మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ప్రకారం. మాక్ సీట్ అలాట్మెంట్లో సీట్ వచ్చిందనుకోండి, రౌండ్స్లో సీట్ వస్తుందని లెక్క కాదు. అంటే వచ్చిందని గ్యారంటీ లేదు. ఒకవేళ మాక్ సీట్ అలాట్మెంట్లో సీట్ రాలేదనుకోండి, రౌండ్స్లో సీట్ రాదు అని కూడా కాదు. ఇక్కడ మాక్ సీట్ అలాట్మెంట్లో సీట్ వచ్చినా రౌండ్స్లో రావచ్చు రాకపోవచ్చు. మాక్ సీట్ అలాట్మెంట్లో సీట్ రాకపోయినా రౌండ్స్లో రావచ్చు రాకపోవచ్చు. సో కాబట్టి మాక్ సీట్ అలాట్మెంట్లో సీట్ రాలేదు కాబట్టి ఇక నాకు సీట్ రాదు అనుకోవద్దు. మాక్ సీట్ అలాట్మెంట్లో సీట్ వచ్చింది కాబట్టి నాకు ఇదే సీట్ వస్తుంది కూడా అనుకోవద్దు. అర్థమైందా? సో కాబట్టి మాక్ సీట్ అలాట్మెంట్ అంటే సిస్టమ్ ఒకసారి చెక్ చేసుకుంటుంది, ఒక ట్రయల్ రన్ వేస్తుంది అనమాట. రైట్. మీకు వచ్చింది అనుకోండి సీటు, మీరు అనుకున్న సీటు అంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో ఒక 50 ఆప్షన్స్ పెట్టారు. మీరు 15 ఆప్షన్లో సీట్ వస్తే బాగుంటుంది అనుకున్నారు, కానీ అది అక్కడ 30 ఆప్షన్లో సీట్ వచ్చింది. అంటే ఏం చేస్తారు మీరు? 15 ఆప్షన్లో రాలేదు, 30 ఆప్షన్ వచ్చింది కదా. సో ఈ మధ్యలో మీరు ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కింద ఉన్న వాటిని పైకి, పైన ఉన్న వాటిని కిందికి, 30 తర్వాత మంచి బ్రాంచ్లు ఉన్నాయి అనుకుందాం.
30 తర్వాత మంచి బ్రాంచ్లు ఉంటే 35, 30 తర్వాత 31, 32 అలా ఉంటాయి కదా. ఆ 32ది మంచి బ్రాంచ్, దాన్ని ముందుకు తీసుకురావాలంటే తీసుకొచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు మాక్ సీట్ అలాట్మెంట్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు. రైట్. ఆ తర్వాత మాక్ సీట్ అలాట్మెంట్ 2 ఉంటుంది, మళ్ళీ ట్రయల్ 2 అనమాట అది. అప్పుడు కూడా సీట్ రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా రౌండ్స్లో వస్తుందని లెక్క కాదు, రాకపోయినా రౌండ్స్లో రాదని లెక్క కాదు. అప్పుడు కూడా మార్చుకోవచ్చు. అప్పుడు చాయిస్ క్లోజ్ అయిపోతాయి, అంటే చాయిస్ లాకింగ్ అయిపోతాయి. ఏది మాక్ 1, మాక్ 2 అయిపోయిన తర్వాత చాయిస్ లాకింగ్ అయిపోతాయి. దెన్ మనకి రౌండ్ 1 స్టార్ట్ అవుతాయి. చాయిస్ లాకింగ్ అయిపోయిన 1 or 2 డేస్లో రౌండ్ 1 రిజల్ట్స్ పెట్టేస్తాడు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ అనమాట. అంటే మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఫైనల్ సీట్ అలాట్మెంట్ రౌండ్ 1 వచ్చేసింది. సో రౌండ్ 1 వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరిగింది కదా. సీట్ అలాట్మెంట్ జరగానే సీట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, అంటే మీరు ఎక్కడ చూసుకోవాలి సీట్ వచ్చింది రాదని, మళ్ళీ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఏదైతే ఎక్కడైతే చాయిస్ ఫిల్లింగ్ చేశారో అక్కడ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని చెక్ చేస్తే డాష్ బోర్డ్లో మీకు సీట్ వచ్చింది రాదు చెక్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. సీట్ రాలేదనుకోండి, సీట్ నాట్ అలాటెడ్ అని కనపడుతుంది. సీట్ వచ్చింది అనుకోండి, ఎక్కడ సీట్ వచ్చిందో కనపడుతుంది. రైట్. అప్పుడు ఏం చేయాలి మనం, అదే మన థంబ్నెయిల్, మనం చెప్పాల్సినటువంటి విషయం అదే అనమాట. సీట్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఏం చేయాలంటే విల్లింగ్నెస్ సబ్మిషన్ ఇవ్వాలి మనం. విల్లింగ్నెస్ సబ్మిషన్ అంటే ఇక్కడ చూడండి 3 ఉంటాయి. ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఈ ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను దాన్ని ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఇచ్చేసి మీరు ఏం చేయాలి, విల్లింగ్నెస్ సబ్మిషన్ చేయాలి. ఆన్లైన్లో క్లిక్ చేయడం అంతే. మీరు విల్లింగ్నెస్ సబ్మిషన్ చేయాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇది పెద్ద పని కూడా కాదనమాట. సో చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఆన్లైన్ సబ్మిషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏంటనేది ఒక నీట్గా వీడియో కూడా చేశాను, పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ తర్వాత రిపోర్టింగ్ టు ద అలాట్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇది ఎప్పుడుకో లాస్ట్గా అనమాట. రౌండ్ 6 అయిపోయిన తర్వాత రౌండ్ 5కి అయిన తర్వాత, అంటే ఎన్ని రౌండ్లు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి. రైట్. ఇది మనకు జరుగుతున్నటువంటిది. సో ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే మనం ఏం చేయాలి. సో ముందు మనకి సీట్ వచ్చింది, ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ విల్లింగ్నెస్ సబ్మిషన్ ఇవ్వాలి. విల్లింగ్నెస్ సబ్మిషన్ అక్కడ కనిపిస్తుంది అనమాట. విల్లింగ్నెస్ సబ్మిషన్ అని కనపడుతుంది. విల్లింగ్నెస్ సబ్మిషన్ ఏం కనపడుతుంది అక్కడ, 3 ఆప్షన్లు కనపడతాయి. 1, 2, 3. ఫస్ట్ది ఫ్రీజ్ అని కనపడుద్ది, రెండోది ఫ్లోట్ అని కనపడుద్ది, మూడోది స్లైడ్ అని కనపడుద్ది. ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఇక్కడ రౌండ్ ఉంటుంది అనమాట, సర్కిల్ ఉంటుంది. దీని మీద ఎక్కడిస్తే క్లిక్ అది యాక్సెప్ట్ అవుతుంది. నీకు వచ్చిన సీట్ ఉంది, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి కావాలనుకొని పెట్టావు. నీ పర్సంటైల్కి, నీ స్కోర్కి, నీ ర్యాంక్కి ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వచ్చేసింది. ఏం చేస్తావు, విల్లింగ్నెస్ సబ్మిషన్లో ఫ్రీజ్ చేసేసుకున్నావు. నీకు కావాల్సింది అదే. లేదా ఎన్ఐటి వరంగల్లో నీకు ఈసీఈ వచ్చింది, కానీ దీనికంటే పైన ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి కూడా ఉంది, నీకు కావాల్సింది సిఎస్సి. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఈ రెండిట్లో ఫ్రీజ్ అయితే చెయ్యవు. అంటే ఫ్రీజ్ చేయడం అంటే ఏంటి, నాకు ఇది చాలు, ఇక వేరేది వద్దు, నేను ఇక్కడతో ఆగిపోతాను అని చెప్పి ఫ్రీజ్ చేసుకోవడం. బట్ ఈసారి నీకేం కావాలి, పైన వరంగల్లోనే సిఎస్సి కావాలి. అప్పుడు ఏం చేస్తావు, స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటావు, దీని మీద క్లిక్ చేస్తావు. స్లైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటావు. స్లైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీనింగ్ ఏంటంటే, సో వచ్చిన సీట్ నీకు ఓకే, వచ్చిన సీట్ యాక్సెప్ట్ చేస్తున్నావు, బట్ నువ్వేం చేస్తున్నావు అంటే అదే కాలేజ్లో ఇంకా బెటర్ బ్రాంచ్ కోసం చూస్తున్నావు. సేమ్ కాలేజ్లో బెటర్ బ్రాంచ్, ఎస్ ఫర్ సేమ్. స్లైడ్లో ఎస్ ఉంది కదా, ఎస్ అంటే సేమ్ అనమాట. సేమ్ కాలేజ్లో బెటర్ బ్రాంచ్ కోసం. అది కూడా ఏంటి, బెటర్ బ్రాంచ్ అనేది ఏముంటుంది మనకి పైన ఉంటేనే. ఇక్కడ మనం ఇది 1వ ప్లేస్లో ఉంది, ఇది 2వ ప్లేస్లో ఉంది. 2వ ప్లేస్లో సీట్ అలాట్ అయింది నీకు. సో దీనికంటే పైనే చూస్తాయి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో నువ్వేం చేస్తావు, స్లైడ్ పెట్టుకున్నావు. అంటే దీన్ని విల్లింగ్నెస్ సబ్మిషన్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే దీని పేరు విల్లింగ్నెస్ సబ్మిషన్. ఇది అందరూ ఇవ్వాలి, సీట్ నచ్చినా నచ్చకపోయినా ఇవ్వాలి. మీకు సీట్ వస్తే విల్లింగ్నెస్ సబ్మిషన్ అనేది ఇవ్వాలి. దీన్నే సీట్ యాక్సెప్టెన్స్ అంటాం. సీట్ యాక్సెప్టెన్స్, విల్లింగ్నెస్ సబ్మిషన్ అన్నా సీట్ యాక్సెప్టెన్స్ అన్నా ఒకటే. మనం సీట్ యాక్సెప్ట్ చేస్తున్నాం అండ్ అలాగే అదే కాలేజీలో బెటర్ బ్రాంచ్ కోసం ట్రై చేస్తున్నాం. దట్ ఈస్ ద స్లైడ్ ఆప్షన్. ఫ్లోట్ అంటే ఏంటి, నీకు 6వ ప్లేస్లో సీట్ వచ్చింది, ఎన్ఐటి వరంగల్లో ఈసీ 6వ ప్లేస్లో ఉంది, దానికంటే పైన 5 కూడా సిఎస్సిలో ఉన్నాయి. నువ్వు అప్పుడు ఏం చేయాలి, ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవాలి. నీకు ఇష్టమైతేనే, నీకు ఈసీ వద్దు, నాకు పైన ఉన్న సిఎస్సీలు కావాలి అనుకుంటేనే ఫ్లోట్ ఆప్షన్ పెడతావు. ఫ్లోట్ ఆప్షన్లో ఏం జరుగుతుంది, 1 నుంచి 5 ఆప్షన్ల వరకు చెక్ చేస్తుంది. మళ్ళీ అందులో వరంగల్ కూడా ఉండొచ్చు. వరంగల్ ఈసీ 6వ ప్లేస్లో ఉన్నావు కదా, వరంగల్ సిఎస్సి 5వ ప్లేస్లో ఉండొచ్చు. రైట్. నువ్వు స్లైడ్ పెట్టకుండా సిఎస్సి ఏదొచ్చినా పర్లేదు, ఈవెన్ దో వరంగల్ అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తావు, ఫ్లోట్ ఆప్షన్ పెడతావు. నాకు వరంగల్లో సిఎస్సినే కావాలి అనుకుంటే స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటావు. ఎందుకని ఆల్రెడీ అలాట్ అయింది వరంగల్, మళ్ళీ వరంగల్లోనే కావాలనుకుంటున్నావు, అప్పుడు స్లైడ్ ఆప్షన్ పెడతావు. సో దీని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను, చాలా టైం పట్టుద్ది.
రైట్. నేను వీడియోని షార్ట్ లైన్ చేయడం కోసం ట్రై చేస్తాను, మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను. రైట్. సో ఇదేం చేస్తున్నావు, విల్లింగ్నెస్ సబ్మిషన్ చేస్తున్నావు. మీకు సీట్ నచ్చినా నచ్చకపోయినా ఇది ఇవ్వాల్సిందే. నచ్చినా సరే నచ్చకపోయినా సరే మీరు ఈ సబ్మిషన్ అయితే చేయాలి. సో నచ్చకపోతే ఎలా సార్ అంటే, మరి ఏం చేస్తావు, నువ్వేమి ఇవ్వలేదనుకోండి నెక్స్ట్ రౌండ్కి నువ్వు ఉండవు. ఇక నువ్వేమి ఇక్కడ విల్లింగ్నెస్ సబ్మిషన్ ఇవ్వలేదనుకోండి నెక్స్ట్ రౌండ్ నుంచి నిన్ను కన్సిడర్ చేయరు. ఇక సిస్టమ్ నిన్ను ఏం చేస్తే, కౌన్సిలింగ్ నుంచి నిన్ను బయటకు పంపించేస్తుంది. ఓకేనా, నిన్ను కన్సిడర్ చేయదు. ఎందుకని, విల్లింగ్నెస్ సబ్మిషన్ ఇవ్వలేదు కాబట్టి. కొంతమంది చాలామంది లాస్ట్ ఇయర్ ఏం చేస్తారంటే, నాకు సీట్ వచ్చింది కానీ అది నచ్చలేదని చెప్పి నేను విల్లింగ్నెస్ ఇవ్వలేదు, ఆ 3 రోజులు నేను వెయిట్ చేశాను, నాకు ఆ విషయం తెలియదు, అంటే విల్లింగ్నెస్ సబ్మిషన్ ఇవ్వాలని తెలియదు, నచ్చితేనే ఇవ్వాలేమో అనుకున్నాను, సో అందుకే ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను నెక్స్ట్ రౌండ్ నుంచి లేను, నాకు మెసేజ్ వచ్చింది, ఓకేనా అని చెప్పేసి అడిగారు అనమాట. సో కాబట్టి సీట్ నచ్చినా నచ్చకపోయినా మీరైతే విల్లింగ్నెస్ సబ్మిషన్ ఇవ్వాల్సిందే. ఎలాంటి విల్లింగ్నెస్ సబ్మిషన్ ఇచ్చుకోవాలి, మీకు తెలివిగా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. నచ్చలేదు ఎలాగూ ఫ్రీజ్ చేయం, ఇంకా బెటర్ బ్రాంచ్ కావాలి, రైట్, ఫ్లోట్ పెట్టుకుంటాం. అదే కాలేజీలో ఇంకా మంచి బ్రాంచ్ పైన ఉంటే స్లైడ్ పెట్టుకుంటాం. ఇదే విల్లింగ్నెస్ సబ్మిషన్ అంటాం. ఇది ఇచ్చేయాలి. సో ఫస్ట్ ఇది ఇచ్చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, నేను ఏం చెప్తున్నా, సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నా. సీట్ వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటి, విల్లింగ్నెస్ సబ్మిషన్ ఫస్ట్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత ఏం చేయాలంటే, అప్లోడ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవాలి. సో అప్లోడ్ డాక్యుమెంట్స్, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, సో చెప్పాను నేను ఆల్రెడీ. ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అక్కడ మీకు చూపిస్తుంది. మీ కేటగిరీకి సంబంధించి, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ సిస్టమ్కి తెలుసు కాబట్టి ఫస్ట్ క్లాస్ 10th మెమో పెట్టమంటది. క్లాస్ 10th మెమో ఇప్పుడు అడ్వాన్స్ అప్లై చేసేటప్పుడు ఎలాగైతే అప్లోడ్ డాక్యుమెంట్స్ చేశారో అలానే. నెక్స్ట్ క్లాస్ 12th మార్క్ షీట్ అంటుంది, క్లాస్ 12th మార్క్ షీట్ పెడతారు. అండ్ తర్వాత వచ్చేసి మీకు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటుంది. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఇది కొత్త పదం వింటున్నారు మీరు. సో నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఏం లేదు, కన్ఫ్యూషన్ అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ క్లాస్ 12th మార్క్ షీటే ఇక్కడ పెట్టిందే మళ్ళీ ఇక్కడ పెట్టాలి. ఓకేనా, క్లాస్ 12th మెమో అన్న మార్క్ షీట్ అన్న ఒకటే, రైట్నా. సో క్లాస్ 10th పెడతాము, క్లాస్ 12th పెడతాము సపరేట్గా. అండ్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, నువ్వు హోమ్ స్టేట్ ఇంటర్ ఎక్కడ కంప్లీట్ చేస్తే అదే హోమ్ స్టేట్ కదా మనకి. సో కాబట్టి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కోసం మళ్ళీ ఏం చేస్తాం, మనం క్లాస్ 12th మెమోని పెడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కేటగిరీ సర్టిఫికేట్ అంటుంది. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, మీ కేటగిరీకి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్, అది మీ పర్టికులర్గా మీ కేటగిరీ సర్టిఫికేట్. అండ్ తర్వాత వచ్చేసి మీకు మెడికల్ సర్టిఫికేట్. ఈ మెడికల్ సర్టిఫికేట్ మీకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించి కరెక్ట్ ప్రొఫార్మ్ అయితే యాక్చువల్గా ఉండింది 2024లోది, బట్ 2025కి కొన్ని చేంజెస్ వస్తాయని అంటున్నారు. బట్ ఇప్పుడే 1 month బిఫోరే మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నా కానీ అది అన్ఫిట్గా చూస్తారనమాట. హెల్త్ అనేది డే బై డే చేంజ్ అయ్యేటువంటి ప్రొసీజర్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ స్కెడ్యూల్, అంటే జోసా స్కెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడే మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, మీకు అది విత్ ఇన్ టైంలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మరీ లాంగ్ పీరియడ్ ఉంటే 1 month బ్యాక్ 2 months బ్యాక్ తీసుకున్నారనుకోండి, అది ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. మళ్ళీ అప్పుడు ఇమీడియట్గా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది 1 week బిఫోరే నేను ఇంటిమేషన్ ఇస్తాను మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి. దీని పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. దీన్ని తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ మెడికల్ ఆఫీసర్, ఇట్ మీన్స్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అలాంటి డాక్టర్ చేత ఫిల్ చేసుకొని దాంతో స్టాంప్ వేయించుకొని మీరు తీసుకొచ్చినట్లయితే అది మెడికల్ సర్టిఫికేట్ అయిపోతుంది. ఇది అందరూ పెట్టాలి. మెడికల్ సర్టిఫికేట్ అనేది అందరూ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఏనేమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. పీడబ్ల్యూడీ ఒక్కళ్ళే కాదు, ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినా సరే ఈ మెడికల్ సర్టిఫికేట్ సపరేట్గా తీసుకోవాలి. అంటే మెడికల్ సర్టిఫికేట్ ఏం చెప్తుందంటే, ఇతను ఫిజికల్లీ ఫిట్గా ఉన్నాడు లేదా ఇతనిలో ఉన్న డిఫెక్ట్స్ ఏమున్నాయి అనేది అందులో ఉన్నటువంటి మ్యాటర్ ప్రకారం వాళ్ళు ఫిలప్ చేసి ఆ డాక్యుమెంట్లో ఫిలప్ చేసి ఇస్తారనమాట, రైట్. సో కాబట్టి అది అందరూ కూడా పెట్టాలి. ఇవి డాక్యుమెంట్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్. మనం ఏం చేస్తాం, ఫస్ట్ సీట్ రాగానే విల్లింగ్నెస్ సబ్మిషన్ ఇచ్చాం, నాకు ఫ్రీజ్ కావాలా, ఫ్లోట్ కావాలా, స్లైడ్ కావాలా, రెండో స్టెప్కి వెళ్ళాం. సెకండ్ స్టెప్కి ఏం చేసాం, అప్లోడ్ డాక్యుమెంట్స్. ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది అక్కడ ఇవి మీకు చూపిస్తాయి, 4 చూపించిన దాని ప్రకారం మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ 3వ స్టెప్కి వెళ్తారు. థర్డ్ స్టెప్ ఏంటంటే ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్ దీన్ని ఏమంటామంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అంటాం, SAF అంటుంది షార్ట్కట్లో. SAF, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్. ఇది మీ కేటగిరీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ SC, ST, PWD అనుకోండి, మీకు 17,500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రకారం నేను చెప్తున్నాను, ఈ ఇయర్ ఏమన్నా ఛార్జెస్ మార్చొచ్చు. అండ్ నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ కావచ్చు, అండ్ OBC కావచ్చు, ఆ తర్వాత EWS కావచ్చు. OBC అంటే OBC NCL మళ్ళీ, ఓకేనా. వీళ్ళందరూ కూడా ఎంత కట్టాలంటే ఇక్కడికి వచ్చేసి
మీరు 37,500 రూపీస్ కట్టాలి. 37,500 రూపీస్. అర్థమైందా? సో ఇది మీరు అక్కడ పేమెంట్ మీరు ఆటోమేటిక్గా మీరు డబ్బులు ఏమి ఎంటర్ చేయక్కర్లా. మీ కేటగిరీని బట్టి అక్కడ చూపిస్తుంది డిఫాల్ట్గా. మీరు ఫీ పేమెంట్లోకి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది, ఇంపార్టెంట్ మ్యాటర్. అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. మీరు ఏ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి? క్యాండిడేట్ అకౌంట్ డీటెయిల్సా, పేరెంట్ అకౌంట్ డీటెయిల్సా, ఎవరిది ఇవ్వాలంటే మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పేమెంట్ చేస్తున్నారో స్టూడెంట్ అకౌంట్ నుంచే పేమెంట్ చేయాల్సిన పని లేదు. మీ పాప మీ బాబుకు సంబంధించి అడ్మిషన్ ఫీజు కడుతున్నారు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కడుతున్నారు. మీ ఫ్యామిలీలో ఎవరిదైనా సరే అకౌంట్ డీటెయిల్స్ మీరు ఎవరి కార్డు ద్వారా పేమెంట్ చేస్తున్నారు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, యూపీఐ కావచ్చు, వాట్ ఎవర్ అక్కడ ప్రొసీజర్ ప్రకారం. అప్పుడు మీరు ఏం చేయాలంటే అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటుంది. అకౌంట్ హోల్డర్ నేమ్, మీరు ఏ అకౌంట్ నుంచి కొడుతున్నారో ఆ అకౌంట్ హోల్డర్ నేమ్. నెక్స్ట్ ఏముంటుందంటే మీకు పాస్బుక్ ఉందా, అకౌంట్ పాస్బుక్ ఫ్రంట్ పేజీని పీడిఎఫ్లో పెట్టాలి. అకౌంట్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ, ఓకేనా? స్కాన్డ్ కాపీ ఆఫ్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్, స్కాన్డ్ కాపీ. మీరు పాస్బుక్ ఓపెన్ చేయగానే దాన్ని మొత్తాన్ని ఒక ఫోటో తీసి స్కాన్ చేస్తే, అంటే స్కాన్డ్ కాపీ లాగా వస్తుంది కదా మనకి. అంటే పాస్బుక్ ఉంటుంది, ఎస్ ఇది పాస్బుక్ అనుకుందాం. పాస్బుక్ అయితే ఇలా ఓపెన్ చేస్తే మన ఫోటో ఉంటుంది, మన ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నెంబరు, అకౌంట్ నెంబరు, తర్వాత అన్ని సిఫ్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా డీటెయిల్స్. దాన్ని ఫోటో తీయాలి. దాన్ని ఫోటో తీసి ఇక్కడ అంటే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ బ్రాంచ్ అయితే ఏ బ్రాంచ్ రాయాలి. రాసిన తర్వాత మనకి పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజీ స్కాన్డ్ కాపీ, దీన్ని అప్లోడ్ చేయాలి. ఎవరిది ఇది? ఇక్కడ ఎవరి అకౌంట్ నుంచి అయితే అమౌంట్ పే చేస్తున్నామో వాళ్ళదే. ఎందుకు ఇది? మీరు ఒకవేళ మీకు సీట్ నచ్చకపోవడం వల్ల విత్డ్రా చేసుకున్నా, లేదా వేరు వేరు కారణాల వల్ల విత్డ్రా అయిపోయినా, క్యాన్సిల్ అయిపోయినా, మీ అమౌంట్ మీకు రిఫండ్ చేయడం కోసం మాత్రమే ఇది తీసుకుంటారు. అర్థమైందా? సో ఇక్కడ మీకు పాస్బుక్ లేదు. పాస్బుక్ లేని వాళ్ళు ఏం చేస్తారు? మీకు చెక్ బుక్ ఉంటే చెక్ బుక్ని క్రాస్డ్ చెక్ బుక్, ఒక ఎంటీ చెక్ తీసుకొని దాన్ని ఆ మూల నుంచి ఈ మూలకి ఇంటూ మార్క్ లాగా క్రాస్ చేసి, ఓకేనా, ఆ క్రాస్డ్ చెక్ని అయితే మీరు ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ చేసే కంటే ముందే ఇంత పేమెంట్ చేయాలి కదా. ఫీ పేమెంట్లోకి వెళ్ళగానే అకౌంట్ డీటెయిల్స్ అడుగుద్ది. మీరు పేరు ఎంటర్ చేస్తారు, ఎవరి అకౌంట్ అనేది. నేమ్ అడుగుతుంది, అకౌంట్ హోల్డర్ నేమ్ పెట్టేస్తారు. అకౌంట్ నెంబర్ అడుగుతుంది, రైట్. బ్రాంచ్ అడుగుతుంది, రాసేసారు, ఎంటర్ చేశారు. పాస్బుక్ ఫ్రంట్ పేజీ కానీ స్కాన్డ్ కాపీ ఆఫ్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అంటాడు. ఆర్ చెక్ బుక్, స్కాన్డ్ చెక్ బుక్, ఎంటీ చెక్ బుక్, క్రాస్డ్ చెక్ బుక్, ఏదైనా ఒకటే. ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఎవరిది పెడుతున్నారు? ఇది స్టూడెంట్దే కాకపోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ యొక్క మదర్ కావచ్చు, స్టూడెంట్ యొక్క ఫాదర్ది కావచ్చు. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి నెట్ సెంటర్ ఒకటి ఇచ్చారనుకోండి, చాలా మంది నెట్ సెంటర్ నుంచి పేమెంట్ చేపిస్తూ ఉంటారు. నెట్ సెంటర్ అతను ఇచ్చారనుకోండి, మీకు అమౌంట్ ఎప్పుడన్నా రిఫండ్ అవ్వాలనుకోండి, ఏం చేస్తుంది? ఆ అమౌంట్ నెట్ సెంటర్ అకౌంట్లోకి పడిపోతుంది. ఆ 40,000 రూపాయలు, 37,000 రూపాయలు, లేదా 17,500 ఎంతైతే అంత మీ అమౌంట్ అంతా కూడా వాడే అకౌంట్లో పడిపోతుంది అనమాట. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ పర్టికులర్ అకౌంట్స్లో, మీ ఫ్యామిలీలో ఎవరి అకౌంట్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. అర్థమైందా? గార్డియన్దే అంటే ఫాదర్దే అవ్వక్కర్లేదు, మదర్దే బ్లడ్ రిలేషనే కావక్కర్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళ అకౌంట్లో పెట్టుకోండి. మ్యాక్సిమం మీ అకౌంట్లోనే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు ఫీ పేమెంట్ చేసేస్తారు. ఇది సీట్ వచ్చిన తర్వాత చేయాల్సిన పని. మరి రెండో రౌండ్కి ఇది ఏ రౌండ్లోనే రావచ్చు. మీకు మొదటి రౌండ్లో సీట్ వచ్చినట్టు చెప్పడం కాదు నా ఉద్దేశం. రెండో రౌండ్లో వచ్చినా ఇలానే చేయాలి, మూడో రౌండ్లో వచ్చినా ఇలానే చేయాలి. అంటే ఏ రౌండ్లో అయితే కొత్తగా సీట్ వచ్చిందో అప్పుడు చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, ఇదంతా చేశారు. మళ్ళీ రెండో రౌండ్లో సీట్ మారింది, మళ్ళీ చేయాలా? అదేం చేయక్కర్లేదు. ఇది మూడో రౌండ్లో మారింది సీటు, మళ్ళీ ఇంకేమైనా చేయాలా? ఏమీ చేయక్కర్లా. విల్లింగ్నెస్ ఒకటిచ్చుకుంటే చాలు. అంటే ఫ్రీజా, ఫ్లోటా, స్లైడా, అదొకటే మీరు కన్ఫర్మ్ చేస్తూ ఉండాలి ప్రతిసారి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో స్లైడ్ ఆప్షన్ ఇచ్చారు, మీరు రౌండ్ 2కి వెళ్ళారు అంటే ఇందాక చెప్పినట్టుగా సేమ్ సిచ్యువేషన్. ఎన్ఐటి వరంగల్ ఈసీ వచ్చింది, సిఎస్సి కోసం ఏం చేస్తారు? స్లైడ్ ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ రౌండ్కి వెళ్ళారు. సెకండ్ రౌండ్కి వెళ్తే ఏంటి? నువ్వు ఇండైరెక్ట్గా సీట్ యాక్సెప్టెన్స్ చేసినావు. అంటే నాకు వరంగల్ ఇష్టమే అని చెప్పేసి అన్నావు ఫస్ట్ రౌండ్లో. సీట్ యాక్సెప్టెన్స్ అంటే అదే కదా, వరంగల్ ఇష్టమే, కానీ బెటర్ బ్రాంచ్ కోసం చూస్తున్నావు. కానీ స్లైడ్ ఆప్షన్ ఇచ్చావు కదా. రెండో రౌండ్కి వెళ్ళాక స్లైడ్ నుంచి నేను ఫ్లోట్కి వెళ్తానంటే కలవదు. ఆ స్లైడ్ అలానే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ దాకా కంటిన్యూ అవుతుంది? 5th రౌండ్ దాకా కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్స్ పెట్టేటప్పుడు వెరీ వెరీ కేర్. నువ్వు మెంటల్గా ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఫిక్స్ అయితేనే స్లైడ్కి వెళ్ళి వెళ్ళాలి. ఒక రౌండ్లో స్లైడ్ పెట్టుకొని ఇంకో రౌండ్లో ఇంకో దానికి పెట్టుకుంటే అవ్వదు. అర్థమైందండి నేను చెప్పేది? సో ఇదనమాట. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇలాంటి విషయాలపైన పూర్తి అవగాహనతో మంచిగా మీ సీటు ఎక్కడికి వెళ్లకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మెంటర్షిప్ తీసుకోండి.
సో మీకు చాలా ఈజీగా అనిపిస్తుందేమో కౌన్సిలింగ్ అంటే, అందరూ చెప్తున్నారు కదా చేసుకుంటారు అయిపోద్దిలే అనేటువంటి ఆలోచన రావచ్చేమో. బట్ ఒక్కసారి మనం దిగిన తర్వాత ప్రాక్టికల్గా అప్రోచ్ అయిన తర్వాత మాత్రం చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో 2,500 రూపాయలకే 2,500 రూపాయలకే మీరు నా మెంటర్షిప్ అయితే తీసుకోవచ్చు. మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. మీకు సీట్ వచ్చేంత వరకు, అంటే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీ సీట్ ఎలాంటి ప్రాబ్లంలో పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 9949088091 ఇది నా మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేసి అప్పుడు మీరు నాతో మాట్లాడొచ్చు. లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే, చిన్న చిన్న డౌట్లు ఉంటే ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత పేమెంట్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి.